हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल अनुषा कुमारी ब्लॉग्स में आप लोगों का स्वागत है फ्रेंड्स। और हैप्पी गुरु पूर्णिमा माय यूट्यूब फैमिली एंड ऑल फैमिली। आज मेरा घर में गुरु पूर्णिमा का पूजा हो रहा है फ्रेंड्स। चलिए आप लोग मेरा गुरु पूर्णिमा का पूजा आप लोग देखिएगा। ओके, और सबके घर में कैसे गुरु पूर्णिमा हो रहा है कमेंट करके ज़रूर बोलिएगा। ये देखिए मेरा गुरु पूर्णिमा का शिव का पूजा देखिए और आशीर्वाद लीजिए। వెలిగించాలని పెట్టుతోటి చాలా మంది దీపారాధన చేసినప్పుడు చాలా రకాల అనుమానాలు అడుగుతూ ఉంటారు. అయ్యా గురువు గారు, దీపారాధన అగ్గిపెట్టితో చేయొచ్చా అండి? అగరవత్తులు వెలిగించి దీపం వెలిగించాలా అండి అని. అయితే ఎన్ని ఒత్తులు వేయాలండి? మనకి శ్లోకంలో చెప్పారు, సాధ్యం త్రివర్తి సంయుక్తం అని. అంటే కనీసం 3 ఒత్తులు వేయాలి. 3 ఒత్తులు వేసి 3 కన్నా ఎక్కువ ఎన్నైనా వేయొచ్చు. ఆ రకంగా దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసిన తర్వాత ఆ దీపం ముందుకి కాస్త గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. దీపాధిష్టాన దేవతాయే నమః అలంకరణం కృత్వా చాలు కుంకుమ బొట్టు పెట్టండి. ఒక పుష్పాన్ని ఆ దీపం దగ్గర వేసేసేయండి. 2 నక్షత్రం కూడా దీపం దగ్గర వేసేయండి. దీపాధిష్టాన దేవతాయే నమః ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి ఆచమనం చేయండి. ముందుగా మగవారు 3 సార్లు చేతులు పోసుకుని తాగండి. తర్వాత మీ ఆడవారికి పోయండి. ఆచమ్య హృదయస్థో జనార్దనః ఆవదామవ హర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. కొంచెం అక్షరాలు ఇలా 3 వేలతోటి గణపతి దగ్గర పూజ చేస్తూ ఉండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, ఓం శచీ పురందరాభ్యాం నమః, ఓం అరుంధతి వశిష్ఠాభ్యాం నమః, ఓం శ్రీ సీతారామాభ్యాం నమః, ఓం సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభ ముహూర్తో అస్తు. ప్రాణాయామ్య అక్షతలు మీ ఆడవారి ఎడమ పక్కకు వేసేసుకోండి. అలా ఎడమ పక్కకు వేసేయండి. ప్రాణాయామ్య అలా వేసేయండి. ప్రాణాయామ్య అంతే. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతే శామవరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి ఇలాగా. ఓం అంగుళయాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామిక సంప్రోక్త్యం ఋషి పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్త దుర్దక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శ్రవణ ముహూర్తే శ్రీ మహావిష్ణురేజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః. భవస్య పిల్లల పేర్లు శ్రీ వెంకట సూర్య కిరణ్ కుమార్ నామధేయస్య తుల్య మహాభగవతస్య శ్యామ్ కుమార్ నామధేయస్య సకుటుంబస్య. అలాగే మీరు కూడా మీ గోత్రాలు, మీ పిల్లల పేర్లు, కుటుంబంలో ఉండే వారి యొక్క అందరి పేర్లు కూడా చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టు చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ కేదారేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహత సిద్ధ్యర్థం అనేన అస్మిన్ దివసే శ్రీ కేదారేశ్వర స్వామి అనుగ్రహ సిద్ధ్యర్థం కేదార వ్రత సమయే ఆదౌ నిర్విఘ్నేన పరి సమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. తదంగ కలశారాధనం కరిష్యే. ఈసారి మగవారి అక్షతలు తీసుకోండి, ఆడవారి నీళ్ళు పోయండి. ఆ పళ్ళలో ఈసారి
రాస్తున్నాడు చెప్పులో. గంగే చెయ్యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దుర్గక్షయకారకాః కలశోధకేన. ఆ నీళ్లు దేవుడికి చల్లండి పుష్పంతోటి. దేవం అలాగే పుష్పంపై చల్లండి. దేవం ఆత్మానంచ మీ ఇద్దరి మీద చల్లుకోండి. ఆత్మానంచ అలాగే పూజా ద్రవ్యాల మీద కూడా చల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఇప్పటిదాకా మనం చెప్పిన మంత్రాలతోటి ఈ యొక్క ఏవైతే మంచి పుణ్య నదులు ఉన్నాయో ఆ నదులన్నింటినీ కూడా ఈ చెంబులోకి ఆవాహన చేశాం. ఇప్పుడు అది పవిత్ర జలం అయిందనమాట. అంచేత ఆ యొక్క పవిత్ర జలాన్ని చల్లుకోవడం వల్ల సామాన్లు మనము దేవుడు అన్ని కూడా శుద్ధవుతాయి. ఇప్పుడు దాకా కూడా కలశాలవుతాయి. ఇప్పుడు మనం విఘ్నేశ్వరుడు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక పుష్పం తీసుకుని నమస్కారం చేయండి. ఓం అసునీతే పునరస్మా సుచిక్షు పునః ప్రాణ విహనో దేహి భోగం జ్వలపస్యేమ సూర్యముచరం తమర్వదే ప్రళయాన స్వస్తి అమరమై ప్రాణ అమృతమాప ప్రాణేవ యథా స్థానోపయదే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పత్రపర్వత సమేతం హరిద్రవంతే మహాగణపతి ఆవాహయామి స్థాపయామి పూజయామి. అలా గణపతి దగ్గర వేసేసేయండి. 2 నక్షత్రం వేయండి. స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ యజమాన్యస్య ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిదో భవ స్థిరాసనం గురు ధ్యానం మళ్ళా పుష్పం నమస్కారం చేయండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపేత్యై. మళ్ళా నక్షత్రం వేయండి. ఆవాహయామి నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. ఇలాగ ఉద్ధరణతో స్వామివారికి ఇలా చూపించి అలాగ 3 సార్లు వదిలిపెట్టండి. పాదయోః పాద్యం సమర్పయామి. మళ్ళా హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మళ్ళా ముఖే ఆచమనయం సమర్పయామి స్నపయామి. ఈసారి ఈ పంచామృతాలు ఉన్నాయి కదా, ఈ పంచామృతాలు చల్లండి గణపతి మీద. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వతస్వామ ఉష్ణీయం భవాజస్య సంగతే దతిగ్రామన్నో అకారుషం జిష్టారస్వస్య వాజినః స్వరభినాముఖాకరత ప్రణా ఆయోగం శదానిషదో శుక్రమషి జ్యోతిరషి తేజోసి దేవోపస్థితోత్పన్నా త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధుమాతా అర్తాయతే మధుక్షరంతి సింధవః మాధవీర్న సంతోషధీః మధురక్త ముతోషధి మధువత్పార్థివగుమ్నయః మధుజ్యోరస్తునః పితా మధుమాన్నో వనస్పతిర్ మధుమాగో అస్తు సూర్యః మాద్వైర్గావో భవంతునః స్వాదుపపస్వ దివ్యాయ జన్మనే స్వాదరేంద్రాయ సోహవేతు నామ్నే స్వాదరమిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగో అదాభ్యః. ఈసారి మామూలు నీళ్ళు కూడా చల్లండి చెంబులో నీళ్ళు. ఓం ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జేత తతన మహేర్ణాయ చక్షసే యోపశ్రవతమోరసస్తస్య భార్యేతే హనః ఉషతీరివ మాతరః తస్మారంగమామో యసక్షయాయ నిర్మథ ఆపో జనయథాజనః శ్రీ మహాగణాధిపతయే నమః. గోక్షేర స్నానేన శుద్ధోదక స్నానం సమర్పయామి. ఈసారి ఇందాక వస్త్రాలు చేసుకోమని చెప్పాను కదా, ఈ వస్త్రాలు తీసుకోండి. ఆ వస్త్రాలు పట్టు నమస్కారం చేయండి. ఓం అభివస్త్రా సవసరాంజరుషాభుతేరు సుదుగా పూయమానః అభిచంద్ర భర్తవేణ హిరణ్యాభ్యస్వాన్ రథినో దేవసోమ శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. అలా గణపతి దగ్గర వేసేసేయండి. మళ్ళా ఇలాంటి యజ్ఞోపేతాలు తీసుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్యాపరిఖ్యాసం చల్లండి, పుష్పంతో చల్లండి. ప్రోక్ష్యాపరిశిత్య పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః శ్రీ మహాగణాధిపతయే నమః. అవసరార్థం గురోపహార సహిత కదలీఫల నివేదయామి. ఆ పుష్పంతో 5 సార్లు గణపతి చూపించండి. ఓం ప్రథమ రూపాయ నమః. ఓం ద్వితీయ రూపాయ నమః. ఓం తృతీయ రూపాయ నమః. ఓం చతుర్థ రూపాయ నమః. ఓం పంచమ రూపాయ నమః. అలాగే ఉత్తరంతో 3 సార్లు ఇవ్వాలి చూపించి వదిలిపెట్టండి. కనుక హస్తో ప్రక్షాళయామి. మళ్ళా పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనయం సమర్పయామి. ఈసారి తాంబూలం ఉంటుంది కదా, ఇందాక పెట్టిన తాంబూలం తయారు చేసుకున్న తాంబూలం, ఈ తాంబూలాన్ని తీసుకుని గణపతికి ఈ యొక్క పెట్టేసేయండి, ఈ పక్కన పెట్టేసేయండి. ఓం పూగే ఫలైశ్చర్పూరైర్ నాగవండితలేర్యుతం ముక్తా సూర్యేణ సంయుక్తం తాంబూలం పరిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారత పురాన్ని వెలిగించండి. తీసుకోండి. కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతశ్చరదభూతేషు గుహాయాప్యశ్వభూతేషు త్వం యజ్ఞస్త్వం వషత్కారస్త్వం ఇంద్రస్త్వం గోరుద్రస్త్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతి త్వం తదా భాపోజ్యోతిర్ సమృతం బ్రహ్మభూద్భవస్వరో ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివో మేస్తు సదాశివో తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ తన్నో రుద్ర ప్రచోదయాత్.
శ్రీ కేదారేశ్వర స్వామి కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాపశం భవ త్రాహిమానుకృపయాదేవా శరణాగతవత్సల అన్యథా శరణన్నాస్తు త్వమేవ శరణం మమ తస్మాత్ కారణ్యభావేన రక్ష రక్ష మహేశ్వర ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. వేసేసేటలాగా అలా ఓం నమస్కారం చేయండి. కుదిరితే మీరు ఇంట్లో సాష్టాంగ నమస్కారం చేయొచ్చు. మగవారు సాష్టాంగ నమస్కారం, ఆడవాళ్ళు మోకాళ్ళ నమస్కారం చేయొచ్చు. వరసా సరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. శ్రీ కేదారేశ్వర స్వామినే నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. కూర్చోండి. లేదా కార్తీక పౌర్ణమి నాడు ఇంకా విశేషమైన ఫలితాలు ఇస్తుంది అని, లేదా కార్తీక మాసం ఏ రోజైనా సరే వ్రతాన్ని ఆచరించవచ్చు అని చెప్పేసి, లేదా కార్తీక మాసం నెలలు కూడా ఈ రకంగా వ్రతం ఆచరించే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. వాళ్ళ ఓపిక, వాళ్ళ విషయాన్ని బట్టి, వాళ్ళ ఆచారాన్ని బట్టి కూడా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ రకంగా వ్రతాన్ని చేయడం వల్ల ఆ యొక్క కేదారేశ్వర స్వామి వారి అనుగ్రహంతో సమస్త కోరికలు సిద్ధిస్తాయా అని చెప్పేసి సాక్షాత్తు సూతుల వారు సౌరకాని మహాములందరికీ కూడా కేదారేశ్వర స్వామి అవి రక్షకులు మీ శిరస్సు మీద వేసుకోండి. కథాలోపమైన వృధాలోపం కాకూడదు. అయితే ప్రేక్షకులకి చిన్న గమనిక ఏమిటి అన్నట్లయితే కనుక, ఎవరైతే ఈ యొక్క పూజా విధానం వీడియో ద్వారా చూసి చేసుకున్నారో వాళ్ళందరూ కూడా దక్షిణ ఇవ్వందే పూజ పని చేయదు. కాబట్టి తోచినటువంటి దక్షిణని మీరు పంపించవచ్చు. గిరిన వెలిగె చూడు కార్తీక దీపం, అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం. అరుణగిరిన వెలిగె చూడు కార్తీక దీపం, అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం. నిశ్చయంగా శుభములనే ఒసగును దీపం, నిశ్చయంగా శుభములనే ఒసగును దీపం. కడుదయతోటి ముక్తి నొసగు భరణీ దీపం, భరణీ దీపం, భరణీ దీపం. అరుణాచల దీపం ఆది శివుని రూపం, అరుణధర అంటే చింత తీర్చు దీపం. అరుణాచల దీపం ఆది శివుని రూపం, అరుణధర అంటే చింత తీర్చు దీపం. హిమగిరిని వీడి శివుడు ఇలన వెలసెరా, మన చల్లనైన మనసులలో కొలువు వీరేరా. సంగముదై జగతి అంత తిరుగుచుండురా, మన భక్తి అనే భిక్షణతడు కోరుచుండురా. శతకోటి కోర్కెలను తీర్చుతాడురా, ఈ పురమునందు ఊరేగి మురిసిపోవురా. శతకోటి కోర్కెలను తీర్చుతాడురా, ఈ పురమునందు ఊరేగి మురిసిపోవురా. భోళా శంకరుని మనసు వెన్నరా, భోళా శంకరుని మనసు వెన్నరా. తన వెన్నెలంటి చూపుతాక ఎంత హాయిరా, తన వెన్నెలంటి చూపుతాక ఎంత హాయిరా. మహామహాదీపం అది మహిమాన్విత దీపం, ఉమాదేవి నుదుటనందు కుంకుమే ఆ దీపం. మహామహాదీపం అది మహిమాన్విత దీపం, ఉమాదేవి నుదుటనందు కుంకుమే ఆ దీపం. అరుణగిరిన వెలిగె చూడు కార్తీక దీపం, అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం. అరుణగిరిన వెలిగె చూడు కార్తీక దీపం, అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం.
ఈశ్వరుని మూడో నేత్రం పాపము హరించులే కార్తీక దీపం అది దీపం కాదు ఈశ్వరుని మూడో నేత్రం జీవితాల తొలి మజిలి పూర్తి అవునులే జీవితాల తొలి మజిలి పూర్తి అవునులే ఇటాడు గిడగా మలి మజిలి మొదలు అవునులే ఇటాడు గిడగా మలి మజిలి మొదలు అవునులే నికలాక్షుని రూపం ఈ అరుణారుణ దీపం సప్త ఋషులు పూజించే పరమ పుణ్య దీపం నికలాక్షుని రూపం ఈ అరుణారుణ దీపం సప్త ఋషులు పూజించే పరమ పుణ్య దీపం అరుణగిరిన వెలిగె చూడు కార్తీక దీపం అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం అరుణగిరిన వెలిగె చూడు కార్తీక దీపం అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం సంకీర్తన చేయుచుండగా చెలయేటి గలగలలే తాళమయ్యేరా శుకపిజముల మధురనాద మంత్రమవ్వగా మల్లి తీరె మక్కువతో నాట్యమాడేరా కార్తీక మాసమొస్తే పండుగేనురా లక్షయాది ప్రజల కనులు జ్యోతులయ్యేనా కార్తీక మాసమొస్తే పండుగేనురా లక్షలాది ప్రజల కనులు జ్యోతులయ్యేనా జ్యోతులన్నీ కలిసి వెలగ మహాదీపమే జ్యోతులన్నీ కలిసి వెలగ మహాదీపమే ఆ దీపమేర భరతవనికి ఖ్యాతి తెచ్చిరా ఆ దీపమేర భరతవనికి ఖ్యాతి తెచ్చిరా శివుని ప్రణవనాదం ప్రతిధ్వనించు క్షేత్రం ఇచటనున్న శిలలై నా పలుకుచుండు వేదం శివుని ప్రణవనాదం ప్రతిధ్వనించు క్షేత్రం ఇచటనున్న శిలలై నా పలుకుచుండు వేదం అరుణగిరిన వెలిగె చూడు కార్తీక దీపం అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం అరుణగిరిన వెలిగె చూడు కార్తీక దీపం అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం నిశ్చయంగా శుభములనే వసగును దీపం నిశ్చయంగా శుభములనే వసగును దీపం కడుదయతోటి ముక్తి నొసగు భరణీ దీపం భరణీ దీపం భరణీ దీపం మహామహాయోగులు కొనియాడిన ఈ దీపం మహాదేవ దేవుని చిరుహాసం ఈ దీపం మహామహాయోగులు కొనియాడిన ఈ దీపం మహాదేవ దేవుని చిరుహాసం ఈ దీపం అరుణగిరిన వెలిగె చూడు కార్తీక దీపం అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం అరుణగిరిన వెలిగె చూడు కార్తీక దీపం అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం सॉरी फ्रेंड्स, इसमें थोड़ा सा लाइट का कमी था। छत का ऊपर थोड़ा लाइट का कमी है, इसी का वजह से थोड़ा सा वीडियो में ब्लैक जैसा दिख रहा था। किसी का फेस भी सही से नहीं आ रहा था, पर थोड़ा सा एडजस्ट कर लीजिएगा। थैंक यू फॉर वॉचिंग फ्रेंड्स, बाय। एंड मेरा वीडियो अच्छे लगे तो लाइक कीजिएगा, सब्सक्राइब कीजिएगा और कमेंट भी कीजिएगा। और कोई मेरा वीडियो में नए हैं तो सब कोई सब्सक्राइब कीजिएगा फ्रेंड्स। और मेरा सब्सक्राइबर्स प्लीज़ मेरा वीडियो को सब्सक्राइब कीजिएगा और थोड़ा सा फॉलोवर्स बढ़ाइए। थैंक यू फॉर वॉचिंग फ्रेंड्स, बाय। और
लाइक कीजिए, सब्सक्राइब कीजिए और कमेंट कीजिए। बाय।